గంగవరం మండలంలోని కీలపట్లలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండవ రోజు స్వామివారు చిన్నశేష వాహనంపై కోనేటి రాయుడుగా దర్శనమిచ్చారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పరాయి ప్రాంత కిరాయి రౌడీలను రప్పించుకుని చీరాలలో అరాచకం సృష్టించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు వైసీపీ అభ్యర్థి వెంకటేష్ కుతంత్రాలు చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలోని కొమరోలు పోలీస్ స్టేషన్లో కొమరోలు ఎస్ఐ మధుసూదన్ రావు, గిద్దలూరు రూరల్ సిఐ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఇరు పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పెదపూడి మండలంలోని వేండ్ర, చింతపల్లి, పైన రాజుపాలెం తదితర గ్రామాల్లో వైసీపీ నాయకులతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇచ్చాపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రబీన్ కుమార్ పాడి తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కొత్తవలస మండలం అప్పన్నపాలెంలో గల జిందాల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. దీంతో కార్మికులు తీవ్ర ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ముందస్తుగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. బెహరా మనోవికాస్ కేంద్రంలో దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను ఎన్డీఏ కూటమి అభ్యర్థి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. సి బెల్గల్ మండలంలో భారీ వర్షం కురిసింది. మండల వ్యాప్తంగా 20.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మండల గణాంకాధికారి ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. శంకరపట్నం మండల కేంద్రంలో డిఆర్డీఓ డిపిఎం రవీందర్ ఆధ్వర్యంలో మహిళా శక్తి స్టిచ్చింగ్ కేంద్రంను ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు దుస్తులు కుట్టించి ఇవ్వడం ద్వారా మహిళా సంఘాల గ్రూప్ సభ్యులకు ఆర్థిక చేయూత కలుగుతుందని ఏపీఓ సుధాకర్ తెలియజేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పర్మల్ల గ్రామంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 296 ఆసానికుంట కబ్జాకు గురవుతుందన్న ఫిర్యాదులపై ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి FTL బఫర్ జోన్లో ఎలాంటి ఆక్రమణ జరగలేదని రిపోర్టులో పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. రాయ్బరేలీలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టెక్కల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించాయి. జిల్లా SPGR రాధిక పర్యవేక్షణలో పోలీస్ బలగాలు టెక్కలకు చేరుకున్నాయి. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం ఘంటసాల పట్టణంలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం వేళ ఎండ రావడంతో ప్రజలు తమ పనులకు బయలుదేరిన సమయంలో వర్షం మొదలు కావడంతో తీవ్ర అసౌకర్యం కలిగింది. రాష్ట్రంలో అనపర్తిలో అత్యధిక మెజారిటీతో వైసీపీ విజయం సాధించబోతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏనాడు రైతులు, బడుగు బలహీన వర్గాలకు చేసింది ఏమీ లేదని వనపర్తి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయచందర్ విమర్శించారు. తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. భువనగిరి గజ్వేల్ ప్రధాన రహదారిపై ఈ ధర్నా చేపట్టగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
మందని నియోజకవర్గ కేంద్రంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం తడిసి ముద్దైంది. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తిప్పలు పడ్డారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి తమను ఆదుకోవాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీగా విధులు నిర్వహించి తిరుగు ప్రయాణమవుతున్న కేంద్ర బలగాల సిబ్బందికి జిల్లా పోలీసులు ఘన వీడ్కోలు పలికారు. మహిళా సాధికారత లక్ష్యంతో పనులు మహిళా సంఘాలకు అప్పగించగా మహిళా సంఘాల సభ్యులు పనులు నాణ్యతతో చేయాలని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ రాహుల్ సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓంనగర్ కాలనీలో గల అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని సంతోషిమాత విగ్రహ అలంకరణ కోసం పట్టణానికి చెందిన బుచ్చయ్య, పుష్పమ్మ దంపతులు కిలో వెండి చక్రాన్ని బహుకరించారు. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి కళ్ళంలో తడిసిన ధాన్యాన్ని వారు పరిశీలించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక సబ్ ఎయిర్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఈ విధానంలో పచ్చిక కింద అక్కడక్కడ అబ్జార్ప్షన్ పైపులను ఇన్స్టాల్ చేశారు. గ్రౌండ్లో 10,000 లీటర్ల నీరున్న ఈ సిస్టమ్ నిమిషంలోనే పీల్చేస్తుంది. ఎన్నికలు జరిగిన సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దని తిరువూరు సీఐ షేక్ అబ్దుల్ నబీ అన్నారు. తిరువూరు మండలం మల్లెలలో పోలీసులు మార్చ్ ఫస్ట్ చేశారు.